నమస్తే. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో టీటీఏ అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్నింగ్ 10K రన్, 10K, 5K, 2K రన్ అయితే కార్యక్రమం నిర్వహించారు. సో సే నో టు డ్రగ్స్ కావచ్చు అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఈరోజు ఇక్కడ నిర్వహించారు టీటీఏ ఆధ్వర్యంలో. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీటీఏ మెంబర్స్ అందరు ఉన్నారు. అంటే మనతో పాటు ప్రజెంట్ అయితే డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్ హాయ్, గుడ్ మార్నింగ్. సో ఎలా అనిపించింది మరి మార్నింగ్ రన్నింగ్ అనేది? సో మా తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది మేము సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి, ఒక థీమ్ తోటి మేము ఈరోజు సేవా డేస్లో మేము గత 10 రోజుల నుంచి సేవా డేస్ కార్యక్రమాలు చేస్తున్నాం. అండ్ ఇక ముందు కూడా ఇంకో 10 రోజులు సేవా డేస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇండియాలో, అమెరికా నుంచి వచ్చి. సో ఈ థీమ్ కోసము ఇక్కడ మేము ఒక మైల్స్ ఫర్ హోప్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని సో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. సో దీనికి చాలామంది ఆల్మోస్ట్ దగ్గర మీరు చూస్తూనే ఉన్నారు కదా, దగ్గర అట్లీస్ట్ ఒక 1000 మంది రన్నర్స్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మేము 5K రన్, 10K రన్ ఇలా రన్స్ ప్రోగ్రామ్ చేసినాము. సో మనిషికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పేసి అంటే హెల్త్ అండ్ మోర్ ఓవర్ ఫిట్నెస్ ఎంత బాగుంటే అంత ఎక్కువ కాలం అనేది ఉంటుంది అండ్ ఎటువంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి సో ఇది మెయిన్గా ఫోకస్ చేస్తూ, ఫిట్నెస్ అనేది మెయిన్ ఫోకస్ చేస్తూ మనం ఒక కాన్సెప్ట్, ఎందుకనంటే ఈ మధ్య బాగా వింటున్నాం డ్రగ్స్ గురించి. గ్లాడ్ దట్ ఇక్కడ ఉన్నటువంటి 1000 మందిలో ఎవరు కూడా తీసుకోలేదు, ప్లస్ ఈ 1000 మంది కూడా ఈ థీమ్కి సపోర్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఒకరోజు ఏదో ఒకరోజు హైదరాబాద్ కానీ మన తెలంగాణ మొత్తం అనేది కూడా తెలుగు రాష్ట్రాలు కూడా సే నో టు డ్రగ్స్, అసలు డ్రగ్స్ అనేటటువంటి మహమ్మారిని తీసేయాలని చెప్పేసిన ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. దీంతో పాటుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాకు ఒక మైల్ స్టోన్ ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 10th యానివర్సరీ. సో ఈ 10th యానివర్సరీ అనేది శిల్పకళా వేదికలో డిసెంబర్ 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ రాజకీయ ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు, మరి అదేవిధంగా ఎంతోమందిని పిలుస్తూ ఉన్నాము. దాంతోపాటు అర్ధనారీశ్వరం అని, తెలంగాణ జుగల్బందీ అని, తెలంగాణ సాహితీవేత్తలు, కవులు, కళాకారులను గుర్తించేదే తెలంగాణ సంస్కృతి. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మా గోరటెంకన్న గారు కానివ్వండి, సుద్దాల అశోక్ తేజ్ గారు కానివ్వండి, మిట్టపల్లి సురేందర్ గారు కానివ్వండి, నెక్స్ట్ కాసాల శ్యామ్ గారు కానివ్వండి, సో ఇలా అనేక మంది సాహితీవేత్తలు కూడా ఈ వేదికను అలంకరించబోతూ ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా మనము పాఠకశాలం, పాట పుట్టిందే తెలంగాణలో అని భావించేటటువంటి సంస్కృతి అన్నది. సో కాబట్టి తెలంగాణ పాటకు సలాం అనేటటువంటి ఒక కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. దీనితో పాటుగా కేవలం ఫోక్ సాంగ్స్ తోటి, ఇప్పుడు మీరు చూసే ఉంటారు హాలీవుడ్, బాలీవుడ్ సాంగ్స్కి ధీటుగా మన తెలంగాణ జానపదం అనేది, ఇప్పుడు మీరు ఒక పాట తీసుకున్నట్టయితే రాను బొంబాయికి రాను అనేటటువంటి పాట ఎంతో వరల్డ్ రికార్డ్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి పాటల్ని ఎగ్జాక్ట్లీ. సో రాను బొంబాయికి రాను ఫేమ్ రాము రాథోడ్ కూడా మా ఈ షోకి వస్తూ ఉన్నాడు. సో తోపాటు మధుప్రియ కానీ, నెక్స్ట్ మోహన భోగరాజ్ గారు కానివ్వండి, మోనికా యాదవ్ గారు కానివ్వండి, ఇలా డిఫరెంట్. సో చాలామంది, మేము ముఖ్యంగా ఇందులో మన తెలంగాణ సాంస్కృతిక సారథి, మీకు తెలిసే ఉంటుంది, సారథి ప్రోగ్రామ్ చైర్మన్ వెన్నెల గద్దర్ని కానీ కూడా మేము దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుసాడి, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది తెలంగాణ కోలాటం కానీ, బతుకమ్మ కానీ, బోనాలు కానీ, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా మేము అక్కడ ముందుపరచడానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ కవరేజ్. ఎల్ఎన్ తొంతిరెడ్డి గారు, డాక్టర్ ఎల్ఎన్ తొంతిరెడ్డి గారు, ఈజ్ ద చైర్మన్ ఫర్ ద 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇక్కడ మేము చేస్తున్నది. డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు సంస్థ అమెరికా మొత్తం దేశవ్యాప్తంగా వీ హ్యావ్ బ్రాంచెస్ అండ్ ఫ్రాంచైజెస్. వాళ్ళందరూ కూడా మన తెలంగాణ సంస్కృతిని మన ఫ్యూచర్ జనరేషన్స్కి ప్రాపగేట్ చేయడానికి దాదాపు 18 చాప్టర్లు వర్క్ చేస్తున్నాయి. దాదాపు 2000 మంది కార్యకర్తలు పనిచేస్తున్నాయి. అక్కడే కాదు చేయాల్సింది, ఇక్కడ కూడా ఎంతో ఉంది అని చెప్పేసి దాదాపు 40 మంది టీమ్. వీ కేమ్ ఫ్రమ్ అమెరికా, స్ప్రెడింగ్, గోయింగ్ టు ఎవ్రీ విలేజ్. ప్రతి విలేజ్లో కొన్ని సేవా కార్యక్రమాలు, స్కూల్ అనుకోండి, అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. అండ్ 10th యానివర్సరీకి మీ అందరికి కూడా స్వాగతం. తప్పనిసరిగా అందరూ పెద్ద ఎత్తున రావాలి శిల్పకళా వేదికకి. రైట్.